లీడర్ అవుద్దని అర్థం ఏంటి? మీరేమేమో చూసుకుందాం అంటే వీడు ఒక అంటే అతి గొప్ప జ్యుడిషియరీ వ్యవస్థ నుంచి వచ్చినోడు వీడు రోడ్ల మీద అలగాగా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయి వచ్చినోడు కాదు. ఇలాంటోడు అలా మాట్లాడొచ్చు అంటే నువ్వు నేను చూసుకుందాం. ఇది మతాల గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎంత సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. అంటే ఇంటెన్షనల్గా హిందువులను రెచ్చగొట్టమని వీడికి టాస్క్ ఇచ్చారు ఎవరో. ఒరే జాడా, నువ్వు వెళ్ళి హిందువులను రెచ్చగొట్టే, ఆ హిందువులందరూ ఒకవేళ కోపోద్రిక్తులయ్యి అక్కడ ఆకువీళ్ళు ఏదైనా ఘర్షణ జరిగితే అది దళితుల మీద దాడిగా మనం చూపిద్దాం, రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ రెచ్చగొడదాం. లేదు ఒకవేళ దళితుల అవతల మీద ఏమైనా చేస్తే ఆ దళితులు ఎలాగ కేసులు ఇరుక్కుని మళ్ళీ జైలుకి పోతారు, అప్పుడు ఇదిగో దళితులను అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం అని మళ్ళీ ఆ యాంగిల్లో కూటమిని బదనాం చేద్దాం అనే టాస్క్ ఇచ్చారని అనిపించట్లేదండి? దానికి మీరు సమాధానం. మా వరకైతే నేను లోకల్ ప్రజలు మాట్లాడుతున్న విధానానికి లోకల్ ప్రజల యొక్క అభిప్రాయం కోరుతున్నా. నిజంగానే అక్కడ రామాలయం ఉంది, రామాలయం కట్టాలి అనేది లోకల్ ప్రజలు ఇష్టమైతే పూర్తి స్థాయిలో రామాలయం కట్టడానికి మేము కూడా విరాళం ఇస్తాం. నువ్వు విరాళం తీసుకోలేరు, నీ మొహం చూస్తేనే ఎవడు తీసుకోడు. నువ్వు ఇచ్చిన విరాళం ఎవడు తీసుకుంటాడు నాయన? ఈ దేశంలో రాముడు వేరు, జీసస్ వేరు, అల్లా వేరు కాదు. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్. బికాస్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా పాటించుకునే అధికారం అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ మతాన్ని పూజించినా మీకులాగా బుల్డోజర్లతో వెళ్ళే సంస్కృతి ఉండకూడదు అని భావించేటువంటి వ్యక్తిగా నేను రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకునేది ఒకటే, ఏ టెంపుల్ ఉండాలి అనేది వాళ్ళు లోకల్లో డిసైడ్ చేసుకుంటారు. మీరు అనవసరమైన పిచ్చి మాటలు మాట్లాడి లోకల్ ప్రజల్ని, వాళ్ళు క్రిస్టియన్లు, నిన్న పిటిషనర్లు అందులో ఒకళ్ళంట క్రిస్టియన్ పేరు పెట్టుకున్నారంట, అందులో ఆవిడ క్రిస్టియన్ అంట. అంటే క్రిస్టియన్ పేరు పెట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వరులు పెట్టుకుంటారు పేరు. ఆయన వెంకటేశ్వరులు పెట్టుకున్నంత మాత్రం ఆయన హిందూ అవుతాడా? ఏలియార్ పెట్టుకున్నంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అవుతాడా? పేర్లతో మీరు వ్యక్తి యొక్క కులాన్ని తీసేస్తారా? పేర్లు పెట్టుకునేది అందుకు కదా రప్పారో. పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు ఆ మతానికి సంబంధించిన పేరు పెట్టుకుంటారు. ఈ మతం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఆ మతానికి సంబంధించిన పేరు పెట్టుకుంటారు. అంటే ఎక్కడ వెళ్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము? ఇంత గొప్ప పదవులో ఉండి మనం ఆలోచించే విధానం ఇదే. సో కాబట్టి నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్తున్నా, ముందు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి, మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. లోకల్ ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా అక్కడ ఏముండాలి అనేది వాళ్ళు కట్టుకుంటారు తప్ప మీరు ప్రెస్ మీట్లో లోకల్ ప్రజల అభిమతం పదే అంటున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, చాలా చర్చలు హిందువుల మధ్యలో బీసీ కాలనీల్లో, ఓసీ కాలనీల్లో ఉన్నాయి. మరి నిజంగా ఈ ప్రజాభిప్రాయం ప్రకారమే ఉండాలి అనుకుంటే మరి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా. ఈసారి మేము ఇగో ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నామండి, ఇక్కడ ఈ చర్చ ఉండొద్దండి అంటారు. ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు? రెచ్చగొట్టినప్పుడు అక్కడున్న స్థానికులు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు వీడికి మాకు సంబంధం లేదని మీరు చెప్పకపోతే మరి ఖచ్చితంగా ఇది కావాలని ఇంటెన్షనల్గా మతాలు కూడా సృష్టించడానికి వీళ్ళు అడుగులు వేస్తున్నారు కదండి. వచ్చి పిచ్చి కామెంట్ పాస్ చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని కామెంట్లు చేస్తూ ఉంటే ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా బోస్ట్ అవుతుంది. అది మీ కూటమి ప్రభుత్వానికి మీ జుట్టుకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం జారుడు బండి మీదకి వచ్చేసింది. ప్రజలు ఎవరు, అందులో క్రిస్టియన్లు ఎవరు, అసలు ఎస్సీలు ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి చూసారా? ఎస్సీలు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు మీ ప్రభుత్వాన్ని చూడలేదు అంటే వీళ్ళు ఇంటెన్షనల్గానే వాళ్ళిద్దరిని రెచ్చగొడుతున్నారండి. ఎస్సీలు రెచ్చగొడుతున్నారు గొడవ లేని చోట ఇది ఎస్సీ ఎస్టీ గొడవని, లేకపోతే క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నారు గొడవ లేని చోట ఇది క్రిస్టియన్లు గొడవని. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, 2024 ఎలక్షన్లో ఎస్సీలు కానీ క్రిస్టియన్స్ కానీ మెజారిటీ ఓట్ బ్యాంకు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయింది. అది వీళ్ళకి తెలుసు, జగన్కి తెలుసు, జగన్ గారి మనుషులకు తెలుసు. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ లేని గొడవలను క్రియేట్ చేసి, అంటే వీళ్ళే కొట్టించేస్తారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళేదానికి ఆయింట్మెంట్ పోస్తారు. గొడవ కారణం వీళ్ళే, వాళ్ళు జైలుకి పోవడానికి కారణం వీళ్ళే. కానీ వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక బలి ఇవ్వడానికి తయారు చేసే గొర్రెలకి దండలు వేసినట్టు హర్ష్ కుమార్ గారు వెళ్ళి దండలు వేస్తారు, పివి సునీల్ కుమార్ గారు వెళ్ళి ఏదో వరద బాధితులకు ఇచ్చినట్టు బియ్యం పొట్లాలు ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అది ఉండి నియోజకవర్గ కేంద్రంగా. అక్కడి నుంచి మతం గొడవలు రెచ్చగొట్టడానికి, అంటే వీళ్ళు మొన్నదాకా కోనసీమలో కులం గొడవల కోసం ట్రై చేశారు, ఇది పిఠాపురంలో కులం గొడవల కోసం ట్రై చేశారు. కానీ ఎప్పటికప్పుడే మాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ కులం గొడవలు రేగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఎలాగ రఘురామరాజు గారు ఆయన కూడా సై అంటే సై అంటాడు కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఆయనకు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మతం గొడవలు రెచ్చగొట్టి
ఇందులో ఎలాగా ఈ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి ఇవి దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి వ్యతిరేకం అనేది క్రియేట్ చేయాలని చూస్తున్నారండి. అలా క్రియేట్ చేయాలనుకుంటే నిజంగా వ్యతిరేకం అయితే 113 చర్చలకు ఇచ్చిన ఆ నోటీసులు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి, అది ఆలోచించాలి. పరిస్థితి ఉంది. ఇంకా 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 మీ ట్యాక్స్ల వల్ల దిగజారిపోతుంది. మీరు చేసేది నిజంగా మా మంచి కోసమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. మా వల్ల ఎన్ని ఓట్లు పోతాయో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల సంకనాగిపోతుంది కూటమి ప్రభుత్వం. ఇంకా మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మరి ఒక విధంగా మీరు మాట్లాడడానికి మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోండి. మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు మాట్లాడడానికి మేము ప్రోత్సహిస్తున్నాం అంటే ఈ గొడవకి మేము ప్రోత్సహిస్తున్నాం అంటున్నాడు. గొడవ పెట్టడానికి మేము ప్రోత్సహిస్తున్నాం, మీరు మమ్మల్ని తిట్టే విధంగా మేము మా ప్రయత్నాలు, మా పనులు మేము చేస్తాం, మీతో మేము తిట్టించుకుంటాం, మీతో మా వాళ్ళని తిట్టించిన తర్వాత ఆటోమేటిక్గా ఇక వాళ్ళు తిడుతున్నారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేయకండి అని మా వైసీపీ వైపు మళ్ళించుకుంటాం. డైరెక్ట్గా చెప్తున్నాడండి. అయితే ఈ క్రమంలో, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో చాలామంది ఎస్సీలు, చాలామంది క్రిస్టియన్స్ ఇబ్బందులు పడిపోతారు. ఇప్పుడు అటువైపు జగన్మోహన్ రెడ్డి అండి, ఇటువైపు రఘురామరాజు గారు అండి, ఇద్దరు ఢీకొంటున్నారు. ఈ ఢీకొంటున్న క్రమంలో మధ్యలో వీళ్ళు ఎవరిని అడ్డు పెట్టుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు క్రిస్టియన్స్ని, దళితులను అడ్డు పెట్టుకుంటున్నారు. అంటే రఘురామరాజు గారు కొట్టిన తప్ప వీళ్ళకి తగలదు డైరెక్ట్గా, జగన్ గారికి, వైసీపీ వాళ్ళకి, వీళ్ళకి తగిలేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు దళితులతోని, క్రిస్టియన్స్ తోటి ఒకవేళ ఏదైనా వ్యతిరేకత తీసుకొస్తే దానికి అల్టిమేట్గా మళ్ళీ లబ్ధిదారులు ఎవరు? వైసీపీ వాళ్ళు. పోతే దళితులు, క్రైస్తవులు పోతారు, వస్తే వైసీపీకి ఓట్లు వస్తాయి. చూడండి స్ట్రాటజీ ఎలా ఉందో. ఆ స్ట్రాటజీకి ఇలాంటి వాళ్ళు పావులు. ఈ పావులు ఏం చేస్తాయంటే మేము దళితులమే, దళిత పుట్టు కుట్టామని చెప్పి దళితులు ముసుగులో వచ్చి సొంత జాతినే వీళ్ళు అయితే దెబ్బలకు అప్పగించేస్తారు, లేదా జైలుకి అప్పగించేస్తారు. ఇది ఆలోచించాలండి. ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీరంత గొప్పగా, మీరంత ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడితే, ఎంత కులాన్ని అవమానిస్తే, ఎంత క్రైస్తవ సాంప్రదాయాన్ని అవమానిస్తే, ఎంతమంది పాస్టర్లు చేస్తే ఆ పాస్టర్లకి, ఆ కులానికి సిగ్గు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీరు ఓటేసి కాదు, ఓటేసి తిప్పి తను తెలుసుకుంటున్నా కాదు, ఓటేసి సెక్రటరీ పీపుల్ లాగా అవమానపడుతున్న భాగంగా మీరు చేసే ప్రతి కామెంట్ వాళ్ళ గుండెను తాకుతుంది. ఇది ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వానికి ఒక దెబ్బ తగ్గుతుందని నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా. విన్నారు కదా, ఆడే చెప్పాడు. ఆ క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ అందరూ మీకు ఓటేశారు, అంటే కూటమికి ఓటేశారు. కాబట్టి మీరు వాళ్ళని కొట్టకపోతే, మీరు వాళ్ళ మీద గొడవకి వెళ్ళకపోతే మేము రెచ్చగొడతాం. వీళ్ళే రెచ్చగొడతారు. రెచ్చగొట్టైనా గొడవ క్రియేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వర్గాల్ని, క్రిస్టియన్స్ని, దళితుల్ని ఇబ్బంది పడేలా వీళ్ళే చేసి అప్పుడు మీరు మా వైపు రండి అని అడుగుతారటండి. ఏమి స్ట్రాటజీ చేశారు చూడండి. కాకపోతే వీడు తెంగరోడు కాబట్టి అంతా చెప్పేసాడు బయటికి. వీడు తెంగరపప్ప కాబట్టి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఎవరైతే సీక్రెట్గా ఉంచరా బాబు, ఎక్కడ దాకానే మాట్లాడరంటే ఆ స్ట్రాటజీ కూడా బయట చెప్పేసాడు. ఉండి నియోజకవర్గంలో కానీ లేదా ఆ జిల్లాలో ఉన్న ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఇక ఇలాంటి వాళ్ళు ఇంత పబ్లిక్గా మత విద్వేషాలు రేగేలాగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారిని కూడా వీడు థ్రెటన్ చేస్తున్నాడు. ఆ లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని ఇటు థ్రెటన్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇలా రెచ్చగొట్టి రండి చూసుకుందాం మీరో మేము అని చెప్పి వీడు క్రిస్టియన్ ముసుగు వేసుకునో లేకపోతే దళితులు ముసుకేసుకునో హిందువులు రెచ్చగొట్టి అక్కడున్న దళితుల మీద, క్రైస్తవుల మీదకి గొడవకి పురుగొల్పుతున్నాడు. అలాగే ఆలయానికి పర్మిషన్ లేదు, మీరు పర్మిషన్ లేకుండా కట్టడానికి లేదు అని ఆ రఘురామరాజు గారికి ఇక్కడున్న చర్చిలు కూడా పర్మిషన్ లేదు, మీరు ఆ చర్చిలన్నింటిని కూడా పడగొట్టండి అని వీడు ఇన్నర్గా హింట్ ఇస్తున్నాడు. ఇన్నర్గా హింట్ ఇచ్చి ఆయన్ని రెచ్చగొట్టి తద్వారా ఒకవేళ చర్చిల మీద కానీ వస్తే ఇదిగో మీ చర్చిలన్నీ పడగొట్టేస్తున్నారు, మరో మణిపూర్ అయిపోతుంది, క్రైస్తవులకు రక్షణ కావాలంటే మీరు ఖచ్చితంగా మా జగన్ గారు రేపు రావాలని ఈ ఓట్ బ్యాంక్ని షిఫ్ట్ చేసే ఒక స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీని చాలా జాగ్రత్తగా గమనించాలండి. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాడు ఎవడైనా, ఇలాంటి బొగడాగాళ్ళు, ఇలాంటి అంటే రెండు పార్టీల మధ్యలో బ్రోకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళు, రెండు వర్గాల మధ్యన విద్వేషం లేపడానికి ట్రై చేసి ఇలాంటి బ్రోకర్ గాళ్ళకి ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇవ్వాలి. లీగల్ నోటీసులు ఇచ్చి వాళ్ళ కాజ్ ఏంటని, షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ కాజ్ ఏంటనేది కనుక్కోవాలండి. లేకపోతే ఇంత పబ్లిక్గా ఎలా చేస్తూ ఉంటే మరి ఇంక ఇక్కడ చట్టం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు అండి. ఇంకోటి ఏ రెండు అతను ఏడి పోయింది అది, ఇగో హర్ష్ కుమార్ గారు అండి. హర్ష్ కుమార్ గారు పాపం డాడీ ఎవరో చేశారు, మొత్తానికి మేకులు ఉన్న దాంతో జనసేన కార్యకర్తలు కొట్టారు, 3 కొట్టారా, 4 కొట్టారు, 7 కొట్టారు, కానీ జైలుకి మాత్రం 56 మంది వెళ్ళిపోయారు. అందులో అమాయకులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి 150 రూపాయల దండలు వేసాడు అందరికీ. 150 రూపాయలే గట్టిగా అయితే ఒక 3000, 4000 అయి ఉంటుంది ఖర్చు. ఆ దండలు వేసి ఎస్ నేను దళితులకి నేనే సింహాన్ని, దళితుల్ని నేనే కాపాడుతాను అది ఇదని చెప్పి ఈయన అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవతల వాళ్ళకి ఎలా ఉంటుందండి దెబ్బలు తిన్న వాళ్ళకి?
జనసేన వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఉన్న కాపులకు కానీ బీసీలకు కానీ అక్కడ ఉన్న హిందువులకు ఎలా ఉంటుంది అంటే మమ్మల్ని కొడితే వెళ్ళి దండలేసి దీన్ని ఎలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారా, అంటే మమ్మల్ని అవమానిస్తున్నారా, మేము దాడికి గురై బాధలో అవమానంలో ఉంటే మమ్మల్ని మళ్ళీ ఇలా రెచ్చగొడుతున్నారా అనే ఆవేదన వాళ్ళకి కలగదా? ఇప్పుడు వీళ్ళు పాపం 56 మంది జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వాళ్ళు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలి. 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలంటే ఆ తిరిగే వాయిదా సమయంలో వాళ్ళు పని ఉంటే పని మానుకోవాలి, ఛార్జీలు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి రావాలి. ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుద్దో తెలియదు. ఈ లోపు లాయర్ ఫీజులు ఇవ్వాలి. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి? 150 రూపాయలు దండేసి వచ్చేస్తే సరిపోద్దండి. ఆయన 2 సార్లు ఎంపీ చేశాడు. కోట్లాది రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ 50 మందికి ఒక్కొక్కరికి ఒక 50,000 1,00,000 ఇవ్వచ్చు కదా వెళ్ళి ఇచ్చి, ఇదిగోరా బాబు మీకు ఇక్కడి నుంచి కోర్టు ఖర్చులు మీకు స్టార్ట్ అయింది మ్యూజిక్, మా మాట నమ్మి మీరు ఇలా గొడవ చేశారు కదా, ఇక్కడి నుంచి మీకు మ్యూజిక్ స్టార్ట్ అయింది, మీరు కోర్టుకు తిరగాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యింది, దానికి సాక్ష్యాలు ఉంటాయి, శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇదిగో మీకు తలా 1,00,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా 150 రూపాయలు దండేసి మళ్ళీ అవతల వర్గాన్ని రెచ్చగొట్టి ఇదిగో నేను ఇలా చేస్తున్నాను చూడండి అని మళ్ళీ రేపొద్దున మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి కలబడి కొట్టుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు దళితులకి శత్రువులు అగ్రకులాల్లోనో లేకపోతే ఇతర మతాల్లోనూ లేరండి, మన కులంలోనే ఉన్నారు. వాళ్ళని నేను చెప్పడం వరకే నా బాధ్యత. మీకు నేను చెప్పేది నిజమంటే నమ్మండి, లేదు వాళ్ళ మాటలే నమ్మండి. మీవన్నీ వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు మీకు జిల్జిల్ జగా చూపిస్తారు. అర్థమవుతుందండి? ఈయన ఇలాగుంటే ఇంకొక అతను ఉన్నాడండి. ఏడండి అతనేడి వెనక పోయిందా? ఇతని పేరు పివి సునీల్ కుమార్ అండి. ఐపీఎస్ అధికారిని అది ఇది అని చెప్పి అతను ఏదో జగన్ గారు ఏదో పొరపాటు చేయమంటే ఆ పొరపాటు చేసేసి సస్పెండ్ అయిపోయి ఇప్పుడు ఏమీ లేక ఏ గతి లేక ఇప్పుడు వచ్చి దళిత జాతి పేరు ఎత్తుకున్నాడు. నేను దళితుల తరపున పోరాడతాను, బీసీసీ తరపున పోరాడతానని వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన బుద్ధిస్ట్ కాకపోయినా బుద్ధిస్ట్ అని అబద్ధం చెప్పుకుని అసలు ఎన్ని బాధలు పడాలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నాడు అతను. పడుతూ వీళ్ళకి ఇలా చూడండి, కరోనా టైంలో మేము పంచిపెట్టాం. అలాగా కరోనా టైంలో అందరూ క్వారంటైన్లో ఉన్నారు కదండి, అప్పుడు మేము పంచిపెట్టాం ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ మూటగట్టి ఏమంటే ఒక బియ్యం బస్తా పట్టుకుని వెళ్ళి. అండ్ ఇప్పటికి ఇంకా దళితుల పరిస్థితి అలాగే ఉందని పివి సునీల్ చెప్పకనే చెప్తున్నాడు కదా. అతని దగ్గర కూడా కోట్లాది రూపాయలు ఉన్నాయి కదా. నువ్వు రెచ్చగొడితేనే కదా వాళ్ళ గొడవలకు వెళ్ళారు. నీ ప్రత్యర్థి రఘురామరాజు మీద నువ్వు వీళ్ళందరినీ రెచ్చగొట్టి కులం ముసుగులో మీరు జయించిన ఈ ప్రయత్నం, మీరు జయించిన ఈ దాడి వల్లే కదా పాపం వాళ్ళు 56 మంది జైలుకి వెళ్ళి వచ్చారు. మీరు వాళ్ళకి సాయం చేయాలంటే ఏం చేయాలి? ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళు కోర్టుకు తిరగడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ సాయం చేయాలి. కానీ ఇది బీరకాయలును బెండకాయలు ఉల్లిపాయలునా ఇది ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వేమీ బయటోడు కాదు, నువ్వు సొంత కులస్తుడివే, నువ్వేం జమీందారు అంతకన్నా కాదు, అదే కులంలో పుట్టినోడివి, ఈ కులంలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అన్నప్పుడు నువ్వు ఎవరిగా దానం ధర్మం చేసిన పెద్ద జమీందారులాగా మళ్ళీ వీడియో ఏంటయ్యా? బుర్రా బుద్ధి లేకపోతే కానీ ఇదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఇక మేము ఉప్పులు పంచిపెట్టాం పప్పులు పంచిపెట్టాం అని చెప్పి పాపం వాళ్ళని ఇలా వాడుతున్నారండి అక్కడ ఉన్న దళితుల్ని. అక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీసీని కానీ లేకపోతే క్రిస్టియన్స్ని కానీ వీళ్ళు ఇలాగే ముసుగులో వచ్చి గొడవలు క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి మిమ్మల్ని జైలు పాలు చేసి లేకపోతే మీరు దెబ్బలు తినేలా చేసి వాళ్ళు మాత్రం ఓట్లుగా మిమ్మల్ని కన్వర్ట్ చేయడానికి 2029 ఎలక్షన్కి విపరీతమైన కుట్ర పన్నుతున్నారు. నేను ఆ జాతి మనిషిగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నాకు బాధ కలిగి చెప్తున్నాను, వీళ్ళతో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోకండి. కూటమి ప్రభుత్వం ఏ కులానికి మతానికి వ్యతిరేకంగా లేదు, అందరినీ సమానంగా చూసుకెళ్తున్నారు. ఇక్కడ మనం కులం గొడవలో మతం గొడవలో ఎవడో వచ్చి రెచ్చగొడితే మనం రెచ్చిపోతే ఈవేళ వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.